అమెరికాలో హత్యకు గురైన నిఖిత ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటనపై రియాక్ట్ అయ్యాడు నిఖిత తండ్రి. అర్జున్ శర్మను వదలొద్దంటున్నారు ఆయన. తన కూతురిని చివరిగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. తన కూతురుతో చివరిగా న్యూ ఇయర్ విషెస్ చెప్పానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. 3 ఏళ్ల క్రితం తన కూతురు ఇండియాకు వచ్చిందన్నారు ఆయన. మేరీల్యాండ్లో డిసెంబర్ 31న నిఖిత మిస్ అయిందంటూ చెప్పుకొచ్చారు. జనవరి 3న అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో వికటించిగా గుర్తించడం జరిగింది నిఖితను. నిఖిత శరీరంపై కత్తిపోట్లుగా గుర్తించడం జరిగింది. జనవరి 2న నిఖిత మిస్ అయిందంటూ స్వయంగా అమెరికన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్జున్. అదే రోజున భారత్కు తిరిగి వచ్చేశాడు అర్జున్. తమిళనాడులో అర్జున్ను అరెస్ట్ చేశారు ఇంటర్పోల్ అధికారులు. తిరిగి అమెరికాకు అప్పగించేందుకు ప్రారంభమైంది ఆ ప్రక్రియ. అయితే ఈ నేపథ్యంలోనే, ఈ క్రమంలోనే అసలు ఏం జరిగింది? నిఖితతో ఆయన ఆఖరిగా మాట్లాడింది ఎప్పుడు? ఎందుకంటే ఏ తండ్రికైనా వాళ్ళ బిడ్డలంటే అదే ప్రేమ, అదే మమకారం ఉంటుంది. అటువంటి బిడ్డకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన తర్వాత తన పిల్లకు, అంటే తన ఆడపిల్లకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన తర్వాత ఇక తన కూతురు లేదనే విషయం ఏ తండ్రైనా తట్టుకోగలరా? ప్రస్తుతం అదే పరిస్థితి ఆయనది. ఈ నేపథ్యంలో ఆయన ఏమంటున్నాడు, ఒక్కసారి నిఖిత తండ్రి ఏమంటున్నారో చూద్దాం. మా ప్రతినిధి నిర్మల ఆయనతో పాటు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇంతకీ ఆయన ఏమంటారో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనతో పాటు మరి నిఖిత తండ్రి ఆనందే ఉన్నారు. మరి ఆనంద్ ఏం చెప్తాడు అసలు తన కూతురు గురించి, కానీ ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నాడు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఆ తండ్రి చాలా ఆవేదనకు గురవుతూ ఉన్నాడు. అతనికి 2 కుమార్తెలు కూడా, తన భార్య కూడా హార్ట్ పేషెంట్ అని తెలుస్తూ ఉంది. అందుకు తన కూతురు విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఆ తండ్రి అయితే కన్నీరు మున్నీరు అవుతున్నాడని చెప్పుకోవచ్చు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి సరే, ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు అతన్ని. ఒక ఆడపిల్ల తండ్రిగా ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? శిక్ష చేయాలా, ఇంకొక ఏ అమ్మాయికి అలా కాకుండా మీ పాపతో లాస్ట్ మాట్లాడినప్పుడు ఏం చెప్పింది సార్? విషయసే చెప్పింది మేడం. ఆమె విషయం వాళ్ళ మదర్తో ఏం మాట్లాడింది సార్? హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ అని చెప్పింది. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ అన్నది. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది సార్? 3 years కింద. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు సార్? ఇంకొకసారి ఏ కూతురుకి అలాంటిది కాకుండా చూడండి. నా పాప బాడీ తొందరగా దేవాలని సెంట్రల్ కోరుకుంటున్నారు. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేశారా మీకు? మీ అమ్మాయి ఫ్రెండ్స్? నా చిన్న పాప చూసుకుంటుంది అవన్నీ వాళ్ళే. చిన్న పాప. అందుకే, ఎందుకంటే అతను ఎక్కడున్నాడు ఏంటి అని వివరాలైనా చెప్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్. అందుకనే ఆనవాళ్ళు ఏమైనా దొరికాయి? అక్కడ సెంట్రల్ చూసుకుంటా అన్నది, స్టేట్ ఇంటర్పోల్ చూసుకుంటా అన్నది. మన ప్రభుత్వము, భారత ప్రభుత్వం కూడా చూసి ఆదుకోవాలని చూసాం కదా. మరి ఇక్కడ నిఖిత తండ్రి ఆనంద్ ఆయన మాట్లాడారు కదా. ఎందుకంటే ఏ ఆడపిల్ల తండ్రులకు కూడా, ఏ ఆడపిల్లలకు కూడా ఇలాంటివి జరగకూడదు. అర్జున్ శర్మకి మాత్రం కఠిన శిక్ష విధించాలి ప్రభుత్వాలు. నా కూతుర్ని తొందరగా కూడా నాకు అప్పగించాలి ప్రభుత్వాలు. చొరవ చేసుకొని మాకు అందించాలి అని చెప్పేసి, నా కూతుర్ని నేను చూసుకోవాలి అని ఆ తండ్రి అయితే తల్లడిల్లిపోతున్నాడు. మనం చూస్తూ ఉన్నాం కదా. మాట్లాడాలన్నా ఆయనకు రావట్లేదు. 2 కూతుర్లు. ఆ కూతుర్లలో పెద్ద కూతురు నిఖిత, చిన్న కూతురు ఇక్కడే చదువుకుంటుంది. నా కూతురుకి అట్లాంటిది ఏది తెలియదు. ఎక్స్ రూమ్మేట్స్ తప్ప తను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అర్జున్కి మాత్రము కఠిన శిక్ష పడాలి అని కోరుకుంటున్న ప్రభుత్వాలని కూడా ఆయన అయితే మరి రోధిస్తూ ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాము. మొత్తానికైతే ఇక్కడ నుంచి, అంటే సొంత దేశాన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ఇక్కడ కన్న తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన రోజులు ఇవి అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి సంఘటన ఈ తండ్రికి ఎదురైంది కాబట్టి కఠిన శిక్ష ఖచ్చితంగా పడాలి అని కోరుకుంటున్నాడు ఆ తండ్రి అయితే. కెమెరామెన్ విజయ్తో నిర్మల, RTV. నా బిడ్డ అమెరికాలో చనిపోయింది. నా బిడ్డ బాడీ తొందరగా వేయాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కిషన్ రెడ్డి గారిని, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే, ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా పారిపోయిందని తెలిసి, అది కూడా మీ మీడియా వారి ద్వారానే తెలుసు మాకు. మేము బాధలు ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మారావు గారిని కోరుకుంటున్నాను. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నర్వస్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి.
ఓకే, అప్పుడు ఏమైనా చెప్పిందా అండి అర్జున్ ఇట్లా డబ్బులు తీసుకున్నాడు లేకపోతే డబ్బులు ఎప్పుడు ఏం చెప్పలేదు మా, ఏం డబ్బుల గురించి నా కూతురు ఏం చెప్పలేదు. అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది, అట్లాంటి తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే, అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అలా కొంచెం మీరు ఆడపిల్లగా కొంచెం మంచి రాయండి, మంచితోటి ఇప్పుడు మాట్లాడండి. ఆ అమ్మాయి ఇప్పుడు నిఖితతో పాటు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళతో ఏమైనా మాట్లాడారా మీరు? డబ్బుల విషయానికి సంబంధించి ఏమైనా గొడవ తెలియదు, ఏం అవన్నీ ఏం తెలియదు మేడం. నాకు అతను ఫోన్ చేస్తే పోయిందని తెలిసింది, అది కూడా పాప చనిపోయింది తెలియదు. అక్కడ మీడియా వాళ్ళు మీకు పోలీసులు ఫోన్ చేశారా సార్ మరి ఈ విషయం చెప్పడం? అదే వెళితే అక్కడనే ఆ పిల్లోడే రిపోర్ట్ ఇచ్చిండని పారిపోయేటప్పుడు ఆ పిల్లంతో అక్కడి నుంచి మాకు రిపోర్ట్ ఫోన్ అంటే 31st రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులకి ఈ అర్జునే ఫోన్ చేసి చెప్పాడని అంటున్నారు. ఈ దీని గురించి ఏమైనా తెలిసిందా అండి? అతనే ఇచ్చిందంట, ఎవరో వాళ్ళ కొలీకు. ఎందుకు నీకు తెలుసు కదా, పక్కనే ఇన్ని రోజులు రూమ్మేట్ ఉండే కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాడు కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయిందంట. వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష చేయండి. నా భార్య, నా బిడ్డలు చాలా మేము బాధపడుతున్నాం. నా కూతురు అర్జున్ ఎందుకు ఇదంతా చేసిండు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా చెప్పిరా? ఏం తెలియదు సార్ మాకు, ఏమైనా మాట్లాడారు? ఎవరు తెలియదు సార్, ఫ్రెండ్స్ తోని ఏం తెలియదు సార్. నా కూతురు బాడీ కొంచెం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి తను అక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది సార్? 4 years నుంచి చదువుకుంటుంది, మంచి జాబ్ వచ్చింది. అంతేనే మేడం, మంచిగా 2 monthsలో H1 వచ్చి మంచి జాబ్ వస్తుంది అని అన్ని కోరుకుంది. ఈ లోపల దేవుడు తీసుకెళ్ళి రీసెంట్ గా వచ్చిందా ఈ మధ్య ఎప్పుడైనా ఇండియా? ఒక 2-3 పోయిన నెక్స్ట్ ఇయర్ 1-3 years కింద వచ్చింది మేడం, మళ్ళీ రాలేదు. ఎంతమంది అండి మీకు పిల్లలు? 2 పాపలు మేడం. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయా? ఈ అమ్మాయి పెద్ద. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.